మందిరం యొక్క వైభవం కోల్పోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. మందిరం యొక్క ప్రతిష్టను దెబ్బతినే రోజుల్లో మనం ఉంటున్నాం. మందిరం యొక్క విశేషమైన ప్రాముఖ్యతను తెలియని రోజుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ దినాల్లో దేవుని మందిరంలో ఆనాటి భక్తులు ఏ విధంగా జీవించారు, ఆనాటి భక్తులు దేవుని మందిరంలో సంతోషించారు, వారు దేవుని మందిరాన్ని ప్రేమించారు, దేవుని మందిరం కొరకే వారి జీవితాలని ప్రాణంగా పెట్టారు. ఆ భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మూడవదిగా దావీదు అనుభవంలోని దేవుని మందిరాన్ని మనం చూద్దాం. దావీదు అనుభవాల్లోని దేవుని మందిరం చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్, 22వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదువుకుందాం. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఒక మందిరము కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకుకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తమును ఒలికించి గొప్ప యుద్ధములో జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా దేవ, మహిమ కలిగిన మా తండ్రి, నిలబడిన నేను నిష్ప్రయోజకుడును. నీ వాక్య చదివాం నాయనా, నీ వాక్యాన్ని వివరించుటకు ధైర్యము చాలని వాళ్ళు నీ సహాయం అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించి నాకును మాకును సంఘానికి క్షమాభివృద్ధికరమైన మాటలు మీరు అందించుమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దావీదు అనుభవాలలోని దేవుని మందిరం. దావీదు అనుభవాలలోని దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, దావీదు ఒక నగరాన్ని కట్టించుకున్నాడు. దావీదు తన నగరాన్ని కట్టించుకున్న తర్వాత దావీదు దేవుని యొక్క దేవుని మందసం గుడారంలో ఉండటాన్ని గమనించాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ పాఠం. కొద్ది నిమిషాలు చెప్తే, ఎక్కువసేపు చెప్పను, ఎండ ఎక్కువగా ఉన్నది కాబట్టి కొద్ది నిమిషాలు చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి, వాక్యం అర్థం చేసుకోనండి. దావీదు తన నగరాన్ని కట్టించుకున్న తర్వాత మందసం గుడారంలో ఉండటాన్ని గమనించాడు. తన నగరం కట్టించుకున్నాడు, బాగున్నాడు, నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది, నా నగరం బాగున్నది. కానీ దేవుని మందసం గుడారంలో ఉన్నదన్న విషయాన్ని గమనించాడు దావీదు. గుడారంలో ఉన్నదన్న విషయాన్ని గమనించిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, ప్రవక్త అయిన నాతాన్ని పిలిపించుకున్నాడు ఇంటికి. నాతాన్ని పిలిపించుకుని, నేను నా నగరాన్ని బాగానే కట్టించుకున్నాను, నేను కట్టించుకున్న తర్వాత నేను దేవుని యొక్క మందసం గుడారం ఉండటాన్ని గమనించాను, కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని ఒకటి కడతానని చెప్పి నాతానికి చెప్పాడు. నాతానికి చెప్పిన వెంటనే నాతాన్ ఏం చేశాడంటే, మంచి ఉద్దేశమే, నువ్వు దేవుని మందిరాన్ని కడతాను అంటున్నావు కదా, కానీ చేయి కట్టే అని చెప్పేసి అన్నాడు. నాతాను
దావీదుతో ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నాతాను మరలా దేవుని యొద్ద విచారణ చేయడం మొదలుపెట్టాడు. విచారణ చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే నాతానుతోటి, నువ్వెందుకు అలా చెప్పావు? దేవుని మందిరాన్ని కట్టమని నువ్వెందుకు చెప్పావు? లేదు, మళ్ళా దావీదు దగ్గరికి వెళ్ళు, దేవుని మందిరాన్ని నువ్వు కట్టకూడదు, దేవుని మందిరాన్ని నువ్వు కట్టకూడదని చెప్పేసి మరలా వెళ్ళి దావీదుకి చెప్పమన్నాడు. దావీదుకి మరలా వెళ్ళి చెప్పమన్నప్పుడు చెప్పిన వాక్య భాగమే మనం చదువుకున్నది. నిజానికి దావీదుని గురించి కనుక మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దావీదు ఉద్దేశం మంచిదే, దేవుని మందిరం కట్టాలని. దావీదు ఉద్దేశాన్ని దేవుడు నిరాకరించాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. మానవుని హృదయం నిరాకరణను తట్టుకోలేని వారం కింద మనం ఉంటాం. నిరాకరణను మనం తట్టుకోలేం. దావీదు చేస్తానన్న పని మంచిదే, కానీ దావీదు నువ్వు చేయొద్దన్నాడు దేవుడు. చేయొద్దన్నప్పుడు దావీదు హృదయం స్పందించిన విధానం, ద హార్ట్ ఆఫ్ డేవిడ్, ఆయన స్పందించిన యొక్క హృదయ విధానం. మనుషులంగా మనం ఉన్నాం. మనకే గనక దేవుని మందిరంలో ఈ పని చేద్దాం అనుకుంటున్నానని చెప్పిన తర్వాత ఎవరైనా గనక వద్దు అని అన్నారనుకో, ఆ మనిషి మీద పగబట్టేస్తాం మనం నిర్మోహమాటంగా. నేను మంచి పని చేస్తానంటే దేవుని మందిరంలో ఈయన వద్దన్నాడు. దావీదు హృదయం దేవుడు నిరాకరించినప్పుడు కూడా కృంగిపోని హృదయం దావీదు హృదయం ఎటువంటిది అన్నది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. దావీదు గురించి మనం ఈ మధ్యాహ్నం వేళ మీకు 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. మొదటిది దావీదు హృదయం, రెండవది దావీదు భారం, మూడవది దావీదు ధైర్యం, నాలుగవది దావీదు దాతృత్వం. ఈ 4 ముక్కలు నేర్చుకుని మన ఇంట్లోకి మనం వెళ్దాం. 4 ముక్కల్లో మొదటిది దావీదు హృదయం. దావీదు హృదయాన్ని గురించి కనుక మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దావీదు తన హృదయంలో దేవుని మందిరం కట్టాలని నిశ్చయించుకున్నప్పుడు దేవుడు వద్దన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే కృంగిపోలేదు. దేవుడు వద్దన్నాడు కదా, నిరాకరించాడు కాబట్టి నన్ను దేవునికి నేను మంచి పని చేస్తానంటే దేవుడు నన్ను నిరాకరించాడని కృంగిపోలేదు. కానీ దావీదు హృదయం, దావీదుని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దావీదుని స్వయంగా దేవుడే నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదుకి ఏం తక్కువండి? దావీదు గురించి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. దావీదుకి యేసు ప్రభువారికి కొన్ని దగ్గర పోలిక జ్ఞాపకం చేస్తాను. గతసారి కూడా మీకు జ్ఞాపకం తెచ్చాను. మోషేకును మరియు యేసు ప్రభువారికి ఉన్న కొన్ని పోలికలు జ్ఞాపకం తెచ్చాను. ఇద్దరు కూడా, దావీదు మరియు యేసు ప్రభువారు, సువార్తలలో రాయబడిన వంశావళిలో ఇద్దరు పేర్లు ప్రస్తావించబడ్డాయి. మత్తయి సువార్తలో ప్రస్తావించబడింది మరియు లూకా సువార్తలో కూడా ప్రస్తావించబడింది. రెండిట్లోనూ కూడా వీరి యొక్క వంశావళిలో ఇద్దరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇద్దరు కూడా బెత్లెహేములోనే జన్మించారు. యేసు ప్రభువారు బెత్లెహేములోనే జన్మించాడు, దావీదు కూడా బెత్లెహేములోనే జన్మించాడు. ఇద్దరు కూడా గొర్రెల కాపరుల కింద ఉన్నారు. దావీదు గొర్రెలను కాపరి, యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడినట్లుగా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేను ప్రధాన కాపరి అన్నాడు, మంచి కాపరి అన్నాడు యేసు ప్రభువారు కూడా. ఇద్దరు కూడా తమ వ్యక్తిగత సంక్షోభాలలో కిద్రోను వాగు దాటారు. ఇద్దరు కూడా, యేసు ప్రభువారు కూడా కిద్రోను వాగు దాటాడు, దావీదు కూడా కిద్రోను వాగు దాటాడు. ఇద్దరు కూడా వ్యక్తిగత సంక్షోభాలలో. ఇద్దరినీ కూడా యెరూషలేం, నేటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పౌరులు వారిని విసర్జించారు. దావీదుని రాజు కింద మాకు వద్దన్నారు, యేసు ప్రభువారిని కూడా మాకు వద్దు అని చెప్పి విసర్జించారు. ఇరువురు కూడా యెరూషలేం పౌరుల చేత విసర్జింపబడ్డారు. ఎవరు? దావీదు, యేసు ప్రభువారు. ఇద్దరు కూడా సన్నిహితుల చేత మిత్రదోహం చేయబడ్డారు. యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకరి చేత యేసు ప్రభువారు అప్పగింపబడ్డాడు. దావీదు దగ్గర కూడా తన సన్నిహితుని చేత ఆయన అప్పగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని మీకు నేను తర్వాత నోట్స్ అందిస్తాను. మనకున్న సమయాన్ని బట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోతాను, గమనించండి. ఇద్దరు కూడా ఎవరైతే ఈ ఇరువురికి ద్రోహం చేసిన వారు ఉన్నారో,
యేసు ప్రభువారికి దావీదికి ఇరువురికి ద్రోహం చేసిన వారు ఇద్దరు కూడా ఉరివేషం చచ్చిపోయారు. ఇద్దరు ఉరివేషం కూడా చనిపోయారు. అంత మాత్రమే కాదు, వీరు ఎప్పుడు కూడా దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. ఇద్దరు కూడా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. అంత మాత్రమే కాదు, వీరేం చేసేవారంటే ఇద్దరు కూడా తమని హింసించే వారిని క్షమించే గుణం కలిగిన వారు. ఇద్దరు కూడా దావీదు, యేసు ప్రభువారు. అంత మాత్రమే కాదు, ఇరువురు కూడా శత్రువులపై విజయం సాధించారు. వారి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద యేసు ప్రభువారు మరియు దావీదు ఇద్దరు కూడా విజయాన్ని సాధించిన వారు. అంత మాత్రమే కాదు, వీరిరువురి ప్రార్థనలు కూడా పదాలు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. ఇరువురి యొక్క ప్రార్థనలు, యేసు ప్రభువారిది మరియు దావీదుది, ఇద్దరి ప్రార్థనలు ఒకేలా ఉంటాయి. కానీ చివరిగా జ్ఞాపకం చేస్తాను, వీరిద్దరూ కూడా రక్తాన్ని చిందించారు. ఒకరైతే శత్రువుల రక్తాన్ని చిందించారు, ఒకరైతే శత్రువుల కొరకు రక్తం చిందించారు. శత్రువుల రక్తాన్ని దావీదు చిందించాడు, శత్రువుల కొరకే యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు ఆయన. ఇరువురు కూడా పోలికలు చాలా దగ్గరగా యేసు ప్రభువారికి దావీదుకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు. దావీదు హృదయం ఎటువంటిదయ్యా అంటే, దావీదు దేవుడు నిరాకరించినప్పటికీ కూడా దావీదు హృదయం ఏ విధంగా ఉందంటే, దావీదు హృదయం బై బర్త్ అలా లేదు. కానీ దావీదు ఎదుగుతూ ఉన్నప్పుడు, దావీదు గొర్రెలు మేపుకుంటూ ఉండేటప్పుడు తన హృదయాన్ని దేవునితో సమానంగా చేసుకోవటానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన దేవుని హృదయంతో పెనవేసుకునే విధంగా ఆయన కష్టపడ్డాడు. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు. అయితే దావీదు హృదయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 19:1, కీర్తన 19వ కీర్తన మొదటి చరణం. 19వ కీర్తన మొదటి చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. చాలండి. దావీదు హృదయాన్ని బట్టి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దావీదు హృదయం సృష్టిలో ఉన్న దేవుని మహిమను చూచిందండి. దేవుని మహిమను చూచి దావీదు ఏమంటున్నాడంటే, కీర్తన రాసిన దావీదు ఏమంటున్నాడంటే, ఆకాశం చూసినప్పుడు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం చూసినప్పుడు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అంటున్నాడు. సృష్టిలో ఉన్న దేవుని మహిమను చూచినది దావీదు హృదయం సృష్టిలో ఉన్న దేవుని మహిమను చూచింది. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని దావీదు గమనించాడు. దేవుడు ఉన్నాడా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. దేవుడు ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయా, దేవుడు ఉన్నాడని ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది లేరండి? నేను అంటాను, దేవుడు ఉన్నాడు అని అనటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ గోడ ఉన్నది, ఈ సిమెంట్ ఉన్నది, ఈ ఇటుకలు ఉన్నాయి. దేవుని మందిరంలో మనం ఇవన్నీ ఉన్నాయి. ఇవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రదేశం ఖాళీగా ఉంది, అక్కడికిక్కడే ఈ ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఇసుకే తవ్వుకుని ఇసుకే వేసుకుని ఇటక మీద ఆ ఇటకే పేర్చబడి ఇసుక వచ్చి దానికి అంటుకుపోయిందనంటే ఎంతమంది నమ్ముతారు మీరు? ఈ పనిని చేసిన వాడు ఒక్కడున్నాడు. అలా అయితే దేవుడు ఉన్నాడంటానికి ఈ సృష్టిని చూసినప్పుడు, ఆయన మహిమను చూసినప్పుడు దేవుడు ఉన్నాడని నీకు అర్థం అవ్వాలి. దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని నువ్వు అనుకుంటారు. ఏమనుకుంటారంటే, దేవుడు లేడు, దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తుందని అనుకుంటా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియమైన సహోదరుడా, ఈ మధ్యాహ్నం వేళ నీకు చెప్తున్నాను నేను ఏమనంటే, నీవు భూమి మీద ఉన్నప్పటికీ, భూమిని విడిచినప్పటికీ తప్పకుండా నీవు దేవుని కలవలసిన వాడవే. తప్పకుండా దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిసిన వాడవే.
దేవుని ఎదుట నిలబడచవలన వారమే నీవు నేను కూడా. ఈ సృష్టిలో ఉన్న దేవుని మహిమను చూచిన వారం మనం. అలా అయితే దేవుడు లేడని అనుకుంటున్నావా? దేవునికి ఏమి చెయ్యలేదు అనుకుంటున్నావా? దేవుని యొక్క దావీదు యొక్క హృదయం దేవుని మహిమను, సృష్టిలో ఉన్న వాటి అన్నిటిని చూసినప్పుడు అర్థం చేసుకున్నాడు. అటువంటిదండి దావీదు హృదయం. నిరాకరణను దేవుడు నిరాకరించినప్పటికీ కూడా దావీదు హృదయం ఏం చేస్తుందంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఎంత గొప్పదండి దావీదు హృదయం. నా హృదయాలు ఎలా ఉన్నాయి? నొచ్చుకునే హృదయాల కింద ఉన్నాయా? ఒక మాటకు నొచ్చుకునే హృదయాల కింద ఉంటే దావీదుని స్వయంగా దేవుడే నువ్వు కట్టొద్దు అన్నాడు. కట్టొద్దు అని అంటే దావీదు ఎక్కడ కూడా నొచ్చుకోలేదు. నొచ్చుకోకుండా దేవుని యొక్క మహిమను ఆయన చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మహిమను చూశాడు. ఈ యొక్క అద్భుతమైన సృష్టి కాదు, దేవుని మహిమను చూడాలంటే మన శరీరం, దేవుని మహిమను వివరించడానికి మన శరీరం ఒక్కటి చాలండి. ఒక మానవుని శరీరం ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా నిర్మూలం అవుతున్నాయన్న విషయాన్ని నీకు తెలిస్తే చెప్పమన్నాడు దేవుడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా నిర్మూలమవుతున్నాయి. ఇప్పుడు వరకు కూడా ఎవ్వరికి అంతుబట్టని విషయం అది. చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా అవుతున్నాయి. మన నిర్మాణమే అద్భుతమైనది. మీరు గమనించండి, ఈ మనిషి ఎంత స్పీడ్ తోటైనా పరిగెట్టగలుగుతాడు. ఏ అవయవాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడే అది ఉంటుంది. మనం గనక మీరు గమనించండి, ఏదన్నా ఒక వస్తువుని మనం కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసుకుని ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేసరికి అస్తవ్యస్తంగా అయిపోతుంది. కానీ మన శరీరం, దేవుడు నిర్మించిన ఈ శరీరాన్ని చూసినప్పుడు దేవుని మహిమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే మానవుని హృదయాన్ని గురించి కనుక జ్ఞాపకం తెచ్చినట్లయితే దావీదు ఒక మాట రాశాడు. చూడండి, దావీదు 14వ కీర్తనలో ఒక మాట రాశాడు. 14వ కీర్తనలో ఒక మాట దావీదు ఒక రాసిన ఒక మాట చూద్దాం. మొదటి వచనం 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. చాలండి, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. బుద్ధిహీనులు అనుకుంటారు అనంటే మానవుని హృదయం ఎంత చెడ్డదనంటే, ఏదేను వనంలో ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు మీరు దేవుడు లేకుండా కూడా బతకగలుగుతారు అనే ప్రమాదకరమైన స్థాయికి ఆదాము హవ్వలను తీసుకెళ్లిన వారిదే హృదయం. మానవుని హృదయం ఎంత ప్రమాదకరమైనది ఒకసారి ఆలోచించండి. అనుకుంటాడు మన హృదయంలో, దేవుడు లేకుండా కూడా నేను బ్రతకగలుగుతాను, దేవుడు లేకుండా కూడా నేను ఉండగలుగుతాను అనుకుంటావు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ దేవుడు లేకుండా నువ్వు బ్రతికినా చచ్చినా ఒకానొక దినాన తప్పకుండా నీవు దేవుడు కలవలసిన వాడవే. ఇది సత్యం. చూడండి, దావీదు హృదయం సృష్టిలో ఉన్న దేవుని యొక్క మహిమను చూసిన హృదయం. దావీదు దేవుడు తృణీకరించినప్పటికీ కూడా నిరాశ చెందకోకుండా ఉన్నవాడు దావీదు హృదయాన్ని మనం చూసాం. అంత మాత్రమే కాదు, రెండోదిగా చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం. రాజగు దావీదు చెప్పండి యెరూషలేమునందు సమకూర్చెను. రెండో వచనం. మిశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరమును కట్టింపవలెను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తమును
సిద్ధపరిచింది. చాలండి, సమస్తమును సిద్ధపరిచాడు. దావీదు హృదయం ఎటువంటిదేనంటే దేవుని యొక్క నిరాకరణను అంగీకరించింది దావీదు హృదయం. దేవుని యొక్క నిరాకరణను అంగీకరించింది దావీదు హృదయం. రెండవదిగా దావీదు యొక్క భారం. దావీదు భారం ఎటువంటిదనంటే దేవుడు నిరాకరించాడు, నువ్వు కట్టొద్దు మందిరం అని చెప్పేసాను అన్నాడు. మందిరం కట్టొద్దు అన్నప్పటికీ కూడా మందిరానికి సంబంధించినవన్నీ కూడా సమకూర్చుకుంటూ వచ్చాడు. ఎందును బట్టి దేవుని యొక్క నామం, దేవుని లేదంటే కనుక దేవుని యొక్క మందిరం మహిమ పరచబడాలని తన హృదయంలో ఉన్న వాంఛ, తన హృదయంలో ఉన్న భారం ఏంటిదనంటే దేవుడు నిన్ను కట్టొద్దన్నందుకు, నిరాకరించినందుకు దానికి సంబంధించిన అన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సమకూర్చుకుంటూ వచ్చాడు. ఆయన ఏమీ కూడా దేవుడు నన్ను నిరాకరించాడు, నన్ను వద్దనడని చెప్పేసి నిరుత్సాహపడలేదు. ఏమీ పడుకోకుండా దేవుని మందిరం కొరకై ఏమేమి కావాలనేది అవన్నిటిని కూడా సమకూర్చుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు దావీదును నిరాకరించిన తర్వాత ఒక మాట అన్నాడు. దేవుడిని దావీదుని ఏమన్నాడంటే, నువ్వు నిరాకరించిన తర్వాత నువ్వు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నువ్వు ఎక్కడో ఎడారులో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీయులకు నీకు అధిపతిగా చేశాను, రాజుగా చేశాను, నా సేవకుడని చెప్పి పిలిచాను, నువ్వు వెళ్ళే చోటకెల్లా కూడా నేను తోడుగా ఉండి నిన్ను దీవిస్తానని చెప్పేసి ఒక మాట అన్నాడు. సమూయేలు ఒక మాట చదవండి. అది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. నా సేవకుడు వగు దావీదు ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతిగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి పేరు కలుగు చేశాడు. ఏం చేశాడండి? పేరు కలుగు చేశాడు. ఇశ్రాయేలీయులకి అధిపతి కింద చేశాను. నిన్ను నిరాకరించను, నువ్వు నిరాశ చెందొద్దు, అసంతృప్తి పడవద్దు అని చెప్పి దేవుడు జ్ఞాపకం తెచ్చి 2 మాటలు జ్ఞాపకం తెచ్చాడు. నువ్వెక్కడో గొర్రెల దొడ్లో ఉన్నవాడిని పట్టుకొచ్చి నీకు రాజ్యాధికారం నీకు ఇచ్చాను, తర్వాత నీకు మంచి పేరు అనుగ్రహించానని జ్ఞాపకం తెచ్చాడు. అయితే దావీదు భారాన్ని మనం గమనించినట్లయితే, దావీదు భారాన్ని మనం ఒక మాట చూద్దాం. చూడండి, దావీదు భారం అదే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే 13వ వచనం చూడండి ఒక మాట. అదే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనే 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించిన. చాలండి, దావీదు ఏది చేసినప్పటికీ కూడా ఎవరి నామం గణపరచబడాలి? దేవుని నామం గణపరచబడాలి. మనం ఏదైనా పని చేసినప్పుడు దేవుని నామం గణపరచబడుతుందా, మనం గణపరచబడుతుందా? దేవుని నామం గణపరచబడుతుందా, మనం గణపరచబడుతున్నామా? మనం ఏది చేసినప్పటికీ కూడా దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం గణపరచబడాలి, దేవుని నామం స్తుతినందదగినది. దేవుని నామం కొరకే మనం చేయాలి. దావీదు దేవుని యొక్క మందిరం యొక్క ఘనత కొరకు, దావీదు దేవుని యొక్క మందిరం యొక్క ఆ ఘనత కొరకు ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని మందిరం యొక్క ఘనత కొరకు దావీదు భారం కలిగి ఏవేవైతే కావాలో వాటన్నిటిని కూడా ఆయన సమకూర్చుకుంటూ వచ్చి చివరిగా ఏమంటున్నాడంటే 18వ కీర్తన 1వ చరణం ఒక మాట చదవండి. 18వ కీర్తన 1వ చరణం. యెహోవా నా బలమా, యెహోవా నా శైలము, నా కోట, రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు,
నేను ఆశ్రయించిన నా దుర్గము. దావీదు ఏది చేసినప్పటికీ కూడా దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలి. యెహోవా నా శైలమ, నా కోట అంటున్నాడు, నా రక్షణ దుర్గం. నేను ఏది చేసినప్పటికీ కూడా నా దేవుని నామం మహిమపరచబడాలి, నా దేవుని నామం ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నా దేవుని నామం స్తుతినందాలి. దావీదు భారం అదే. నీ భారం ఏముంది? నీ యొక్క భారం ఏముంది? ఈ మధ్యాహ్నం వేళ నీకు ఏదైనా దేవుని నామం మహిమపరచబడాలని దేవుని నామం కొరకే నువ్వేదైనా చేయగలుగుతున్నావా? దావీదు యొక్క హృదయం భారం ఏంటంటే దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. నేను ముందుకెళ్తాను, చూడండి. దావీదు యొక్క భారం ఏంటంటే దేవుని నామం మహిమ పరచబడాలి. మూడోదిగా చూద్దాం, చూడండి. దావీదు ధైర్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగింపము. చాలండి. ఈ అధ్యాయంలో దావీదు తన కుమారుణ్ణి, మై సన్, నా కుమారుడా, దేవుడు నిన్ను కోరుకున్నాడు అని సారికి జ్ఞాపకం తెచ్చుకుంటూ వచ్చాడు. దావీదుకి తన కుమారుడికి ఉన్న ఎంత ప్రేమ అనంటే, దావీదు లాంటి మనస్తత్వం కలిగిన వారే చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల కొరకై చాలా ప్రోకులాడతారు, చాలా కష్టపడి వారి పిల్లల కొరకై అన్ని సంపాదిస్తారు. కానీ వారి యొక్క వృద్ధాప్యములో చివరి దినాల్లో వారికి ఒక మొద్దయ్యటానికి వీడు బాధపడతారు. వారి పిల్లల కొరకే వారి జీవితాన్ని త్యాగం చేస్తారు. వారి జీవితాన్ని త్యాగం చేశారు తల్లిదండ్రులు పిల్లల కొరకే. కానీ ఆ పిల్లలు వారి యొక్క చివరి దశలో, వారి వృద్ధాప్యంలో ఉండడం, వారికి ఒక మొద్దయటానికే బాధపడే రోజుల్లో మనం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ధైర్యం ఏంటంటే, దావీదు ధైర్యాన్ని ఆ కుమారుడికి చెప్తున్నాడు, మై సన్, నా కుమారుడా, నా కుమారుడా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో అని అన్నాడంటే యెహోవా సెలవిచ్చిన మాట. నా కుమారుడా, నీవు చిన్నవాడవు, లేతప్రాయం గలవాడవు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకోనంటే ఎందును బట్టి ఎలా ధైర్యం తెచ్చుకోమన్నాడు? దేవుడు నాకు చెప్పాడే, నీకు పుట్టబో ఒక కుమారుడు దేవుని మందిరాన్ని కట్టేశాడు, ఆ మందిరము ద్వారా నేను నా మహిమను నింపుతానని చెప్పి దేవుడు నాకు చెప్పాడు. దేవుని మాటకు ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పాడు, నాకు చెప్పాడు, నీకు పుట్టబో కుమారుడి చేత ఆ మందిరం కట్టించబడుతుంది. దేవుడు నాకు సెలవిచ్చిన మాట, దేవుడు నిన్ను కోరుకున్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుని యొక్క మందిరములో ధైర్యం ఏంటిదనంటే యెహోవా సెలవిచ్చిన మాట అనంటే ఇదే, లేఖనాలే, దేవుని వాక్యమే మన ధైర్యం, దేవుని వాక్యమే మన ధైర్యం. దావీదు ధైర్యం ఏదంటే దేవుని వాక్యమే. దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడు, దేవుని నామాన్ని ఘనపరిచేవాడు, దేవుని నామాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేవాడు. దావీదు దేవుని హృదయం స్తుతించిన విధానం చూస్తున్నాం. దావీదు యొక్క ధైర్యం ఏంటంటే లేఖనాలు, దేవుని వాక్యమే దావీదు యొక్క ధైర్యం. దావీదు యొక్క ధైర్యాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దావీదుకి ధైర్యం ఇవ్వటమే కాదు, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్లుగా, నీవు వెళ్ళే మార్గం అంతటి కూడా నువ్వు నిబ్బరం కలిగి వెళ్ళి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ధైర్యం చెప్తాను. దేవుని వాక్యమే మన ధైర్యం, దేవుని యొక్క మాటనే మనకు ధైర్యం. దావీదు తన కుమారుడికి చెప్తున్న ధైర్యం అదే. దావీదు జీవితంలో నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక మాట రాజుల మొదటి గ్రంథం అనుకుంటాను, ఒక మాట రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు చనిపోతూ
తన కుమారుణ్ణి పిలిచాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. దావీదు తన కుమారుడికి చనిపోయే ముందు మంచం మీద ఉన్నాడు, అప్పటికే చనిపోబోతున్నాడు. చనిపోకముందు నా కుమారుడా సొలొమోనా నా దగ్గర రా అని చెప్పి దగ్గరికి కేకేసుకున్నాడు. కుమారుణ్ణి కేకేసి 4 విషయాలు చెప్పాడు. తన కుమారుణ్ణి దగ్గరికి కేకేసి దావీదు 4 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటనంటే 2వ వచనం, లోకులందరూ పో మార్గమున నేను పోవచ్చు. 1 రాజులు 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నీవు ఏ పని కూనుకొనినను ఎక్కడికి తిరిగి నను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఆ 4వ వచనంలో మధ్యలో అంటాడు తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ సత్యముతోనూ అణుచుకొని. దావీదు చనిపోతూ తన కుమారుణ్ణి కేకేసి మొదటగా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే నా కుమారుడా లోకులందరూ పో మార్గం వెళ్ళిపోతున్నాను, నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు నాకు ఒకానొక సమయంలో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే మొదటిగా నీ పూర్ణ హృదయముతోటి దేవుని యొక్క మార్గములను అనుసరించి ఏదైతే నువ్వు పని చేస్తాను పూనుకుంటావో ఆ పనిలో తప్పకుండా దేవుడు నీకు తోడుంటాడని మొదటి మాట చెప్పాడు. 2వదిగా చెప్పాడు, అదే అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు చదవండి. నీ తండ్రి ఎడలా నీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉంటారు, వారి దగ్గర జాగ్రత్తగా ఉండమన్నాడు. నీ తండ్రికి ఒకటి దేవునికి భయపడు, దేవుని యొక్క మార్గంలో నడవమన్నాడు. మొట్టమొదటిగా చెప్పిన మాట అది. 2వది నీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉంటారే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. 3వది నీ తండ్రికి సహాయం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. 4వది ఏంటంటే నీ ఎదుగుదలని ఓరవలేని ఉంటారు, వారి దగ్గర జాగ్రత్తగా ఉండు. ఏ 4 మాటలు చెప్పాడు దావీదు. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి వాక్యాన్ని నేర్పించగలుగుతున్నారు? దావీదు తన కుమారుడికి చెప్పిన 4 మాటలు ఆ అధ్యాయంలో మీరు చదవండి. అధ్యాయంలో చదివితే ఆ మాటలన్నీ చాలా క్షుణ్ణంగా ఉంటాయి. ఆ మాటలన్నీ కూడా మొట్టది దేవునికి భయపడు, వెన్నుపోటు పొడిచే వారి దగ్గర జాగ్రత్తగా ఉండు, నీకు తండ్రికి సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారి దగ్గర జాగ్రత్తగా ఉండు. లోకంలో జరిగేది నేటికి ఇదే కాదంటారా? ఇదే నాటికి నేటికి ఇదే అక్కడ లోకంలో జరిగేది. దావీదు యొక్క ధైర్యం ఎటువంటి లేఖనాలను బట్టి దావీదు ధైర్యం ఉన్నది. అంత మాత్రమే కాదు, దావీదు దాతృత్వం గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. 4వదిగా ఆ మాట చూద్దాం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుమ పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించింది. మరియు నేను నా దేవుని మందిరం మీద నా కలిగి ఉన్న మక్కువ చేత చాలండి. దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుని మందిరం కట్టొద్దన్నప్పుడు హృదయంలో నొచ్చుకోకుండా దేవుని నామఘనత కొరకై ఈ మందిరం కట్టబడాలి, దేవుని మందిరం నిర్మించబడాలి, దేవుని నామం ఘనపరచబడాలని ఆయన నామగుణకరత కొరకే చేశాడు. అంత మాత్రమే కాదు, తన కుమారుడికి సొలొమోనుకి నా కుమారుడా నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, దేవుడు నీ చేత కట్టిస్తానని చెప్పి నాకు వాగ్దానం చేశాడు.
నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల గైకొని ముందుకు వెళ్ళని చెప్పిన తర్వాత దావీదు యొక్క దాతృత్వం ఎటువంటిదనంటే, దావీదు దాతృత్వాన్ని గురించి మనం గమనించినట్లయితే బహుగా ప్రయాసపడ్డానన్నాడు 2వ వచనంలో. 3వ వచనంలో మక్కువ చేత ప్రయాసపడ్డానన్నాడు. 5వ వచనంలో మనపూర్వకంగా ఇచ్చారు వారు ఎవరైనా ఉన్నారా అన్నాడు. దావీదు యొక్క దాతృత్వం ఎంత గొప్పదేనంటే, మీరు ఆలోచించండి, దేవుని యొక్క మందిరము పని కొరకై, దేవుని యొక్క మందిరములో దాని కొరకై నువ్వు దాతృత్వంగా ఇవ్వగలుగుతున్నావా? దేవుని యొక్క మందిర అక్కరలు ఉన్నప్పుడు నిన్నెవరో అడగక మునుపే దాతృత్వం అంటే ఇవ్వడం అంటే ఏంటండి? దాతృత్వం ఇవ్వడం అంటే దేవుని పనికి, దేవుని యొక్క మందిర అవసరతల కొరకే నువ్వు దాతృత్వంగా ఇవ్వాలి. నాకు తెలిసిన ఒక భార్యాభర్తలు ఉన్నారు కర్నూలు జిల్లాలో. వారి ఇరువులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. వారు 45 సంఘాలను కట్టారు. 45 సంఘాలను కట్టి వారు ఏం చేశారంటే, వారి పిల్లలు రూపాయి అడిగితే వాళ్ళు ఎవరు, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. మందిరం కట్టబడుతుంది, ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పండి, వాళ్ళు లోన్ పెట్టేసినా డబ్బులు ఎత్తారు మందిరం పని కొరకు. అటువంటి దాతృత్వం కలిగిన వారు దాతృత్వం కలిగిన వారు. దావీదు దాతృత్వం ఇంకెటువంటిది ఏమన్నాడు? ఒక్క మాట చూద్దాం. అదే దినవృత్తాంతాల గ్రంథంలోని 22వ అధ్యాయం 14వ వచనం. 22:14. ఇదిగో నేను నా కష్ట పరిస్థితుల్లో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు ఎంత అండి? 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తూచ సఖ్యము కాని ఎత్తడిని సమకూర్చి తిని, మ్రానును రాళ్లను అవన్నిటిని సక్కరించాడు. 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల వెండి, తూచ సఖ్యము కాని ఎత్తడి. ఇదండి దావీదు దాతృత్వం. ఇది దావీదు దాతృత్వం. దేవుని మందిరం కొరకే దావీదు దాతృత్వం ఏంటంటే ఇది. వీటన్నిటిని కూడా సమకూర్చాడు. వీటన్నిటిని కూడా దావీదు దేవుని మందిరం కొరకే సమకూర్చిన వాడు. మనమేమి సమకూర్చగలుగుతున్నాం? దావీదు దేవుని హృదయానుసారుడైన మనుడు దాతృత్వంగా ఇచ్చిన వాడు. మనం దాతృత్వంగా ఇవ్వగలుగుతున్నామా? మందిరము పనిలో మన ఘనత కోరుకుంటామా, దేవుని ఘనత కోరుకుంటున్నామా? ఆలోచించండి. ఈ మధ్యాహ్నం వేళ దావీదు ధైర్యంలో మీకు ఒక మాట మర్చిపోయాను నేను. దావీదు ధైర్యం ఏంటంటే, లేఖనాన్ని బట్టి దావీదు ధైర్యం ఇచ్చాడు కదా. ఈ లోక సంబంధంగా మనమిచ్చే ధైర్యం ఏంటి చెప్పమంటారా? ఈ లోక సంబంధంగా మనమిచ్చే ధైర్యం ఏంటి చెప్పమంటారా? వారికి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, ఎన్ని ఎకరాలు సంపాదించాం, ఏం చేసాం, ఇది మనం ఇచ్చే ధైర్యం. లేఖనాలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన పిల్లలకు మనం ధైర్యపరచాలి. మన ధైర్యం దేవుని వాక్యమే. ఈ రోజున్న డబ్బు, ఈ రోజున్నదంతా కూడా ఒకానొక నాడు వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఏదైతే దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పిస్తావో ఆ దేవుని వాక్యం నీ పిల్లవాడు మరణించినప్పుడు కూడా నీ పిల్లడితో పాటు దేవుని వాక్యం వస్తుంది. నువ్వు సంపాదించిన నీ డబ్బు కానీ, నీ ఆస్తి కానీ ఏది కూడా మానవుని వెంట రాదు. మానవుని వెంట వచ్చేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం ఇవ్వాలి. మనకున్న ఏవైతే వనరులను బట్టి మన పిల్లలకు ధైర్యం చెప్పొద్దు. ఎప్పుడు కూడా చెప్పొద్దు. మీ పిల్లలకి మీరు సంపాదించిన దాన్ని బట్టి గురించి ధైర్యం చెప్పొద్దు. ఎందుకనంటే ఒకానొక దినాన వాటన్నిటిని వదిలి వెళ్ళవలసిన వారమే. నీవైనా నేనైనా సరే. ఇది నా మొబైల్ అన్నాను, నేను చచ్చిపోయిన తర్వాత ఈ మొబైల్ నాతో పాటు వస్తుందా? దేవుని వాక్యం నా హృదయంలో, నా మనసులో ఏదైతే ఉందో అదే దేవుని దగ్గరికి వస్తుంది. కాబట్టి మన పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చేటప్పుడు ఏంటనంటే దేవుని వాక్యాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇద్దాం. దావీదు హృదయానుసారుడైన మనుషుడు. దేవుని యొక్క నిరాకరణను తట్టుకున్న హృదయం దావీదు హృదయం. దావీదు భారం ఏంటంటే దేవుని నామం ఘనపరచబడాలి, లేదంటే మహిమపరచబడాలి. దావీదు ధైర్యం ఏంటంటే దేవుని వాక్యం. దావీదు దాతృత్వం ఏంటని మనం చూసాం. లెక్కలేని
విస్తారమైన ఇత్తడినిచ్చాడు, 10 కోట్ల వెండినిచ్చాడు, 2 లక్షల మనుగుల బంగారాన్ని ఇచ్చాడు. అటువంటి దాతృత్వం కలిగిన వారం కింద ఉందాం. మనము మన కుటుంబాలు కూడా దేవునికి ఇచ్చే వారంగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబాల కింద. ఒకవేళ దేవుడు గనక ఏదన్నా పని విషయంలో దేవుడు నిన్ను నిరాకరిస్తే గనక నువ్వు కృంగిపోకుండా, ఓకే ప్రభువా, దావీదు దేవుడు తృణీకరించినప్పుడు వెంటనే మారు మాట చెప్పకుండా నాతాను ప్రవక్తకి ఎలా అయితే ఓకే చెప్పాడు, దేవుడు ఒకవేళ గనక కొన్ని పనుల విషయంలో మనలను గనక దేవుడు నిరాకరిస్తే మౌనం వహిద్దాం, ఆ పనికి సహకరిద్దాం. అంతే తప్పగాని ఆ పని నన్ను చేయలేదు కనుక, నన్ను చేయనివ్వలేదు కనుక ఆ పని ఎలా జరుగుతుందని చూడొద్దు. దేవుడు తలుచుకున్నాడంటే ఏదైనా చేయగలుగుతాడు, ఎవరితోడైనా పని చేయగలుగుతాడు. దేవుడు అన్నిటికీ సామర్థ్యం కలిగిన దేవుడు. నిన్ను నన్ను రక్షించిన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, తన ప్రియ కుమారుణ్ణి పరము నుండి భూమికి పంపిన దేవుడు. ఆయన మన కొరకే, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను విమోచించడానికి, ఆయనని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడిన దేవుడు అండి. ఆయన ఇష్టపడిన దేవుడు, ఇష్టపడి తన కుమారుణ్ణి పంపించి కష్టమైన పనిని తన కుమారుడు ద్వారా చెల్లించి నీకు నాకు చిన్న పనిని అప్పగించాడు. ఏంటదనంటే రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా, యేసు ప్రభువునందు నీ నోటితో ఒప్పుకునే ఎడల నీవు రక్షింపడదు అన్నట్లుగా నీవు చిన్న కార్యం నీకు అప్పగించాడు. మనలో వచ్చిన వారందరిలో కూడా చాలా మంది రక్షింపబడని వారున్నారు. ఈ మధ్యాహ్నం వేళ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోనండి. ఎందుకనంటే ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ లోక యాత్ర ముగింపక మునుపు దేవునికి ఇష్టంగా జీవిద్దాం, దేవుని పిల్లలుగా ఉందాం. దేవుని పిల్లలుగా ఉంటే ఈ మందిరంలో మనం ఎలాగైతే కలుసుకున్నామో ఒకానొక దినాన పరలోకంలో నీవు నేను కూడా కలుసుకుందాం. అలా కలుసుకోవాలంటే నీకున్న మార్గం, ఏకైక మార్గం యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించి ఆ ప్రియ ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకుని ముందుకు కొనసాగాలని ఇట్టి మాటలు మన వినికిడిలో ఆ ప్రియ ప్రభువారు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, దావీదు నీ ఇష్టానుసారుడైన మనుష్యుడు, నీ హృదయానుసారుడైన మనుష్యుడు, మీ నిరాకరణను అంగీకరించిన వాడు దావీదు. సృష్టిలో నీ మహిమను చూచిన వాడు దావీదు. దావీదు భారం ఏంటంటే ఎలా అయినా కూడా నా దేవుని నామం ఘనపరచబడాలి, నా దేవుని నామం మహిమపరచబడాలని గొప్ప భారం కలిగిన వాడు దావీదు. దావీదు నాయనా ధైర్యం ఏంటిదనంటే ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారం ఇవేమీ కాదు, కానీ నా దేవుని వాక్యమే, నా దేవుడు నాతో మాట్లాడి సెలవిచ్చిన వాక్యమే ధైర్యం తన కుమారుడికి చెప్పినట్లుగా దావీదు యొక్క దాతృత్వం గురించి మనం నాయన జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆయన ఇచ్చినట్లుగా మేము ఇయ్యలేకపోతున్నాం ఆయన విచారిస్తూ, ఇక ముందున్న దినాల్లో కూడా నాయన మా హృదయాలను మేము సరి చేసుకుని మా హృదయాల ద్వారా నిన్ను మహిమపరిచే వారంగా ఉంటాం, దాతృత్వంగా నీ మందిరం కొరకే పాటుపడే వారంగా మేము ఉండటానికి అట్టి కృప నాకును మాకును మా అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.